సుధామూర్తి పరిచయం అక్కర్లేని పేరు. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా సామాజికవేత్త, రచయిత్రి, విద్యావేత్తగా ఎంతో మందికి సుపరిచితురాలు. ఆమె సేవలను గుర్తించిన కేంద్రం రాజ్యసభకు ఎంపిక చేసింది. రాష్ట్రపతి కోటాలో ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసింది. విమెన్స్ డే రోజే సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసినట్లు ప్రకటించింది. సుధామూర్తిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. సామాజిక సేవలో సుధామూర్తి స్ఫూర్తిదాయక ముద్ర వేశారని ప్రశంసించారు. ఆమె రాజ్యసభకు నామినేట్ అవ్వటం నారీ శక్తికి నిదర్శనమన్నారు. దేశ నిర్మాణంలో మన మహిళలు శక్తి సామర్థ్యాలను చాటి చెప్పడానికి సుధామూర్తి చక్కటి ఉదాహరణ అని చెప్పారు. సుధామూర్తి ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీ రోల్ పోషిస్తున్నారు. అదేవిధంగా మూర్తి ట్రస్ట్కు చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన సుధామూర్తి పలు అనాథాశ్రయాలను నెలకొల్పారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్ సౌకర్యం కల్పించారు. అంతేకాకుండా పిల్లలు, పెద్దవాళ్లకు జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలను కథల రూపంలో రచించారు. ఆమె చేసిన సామాజిక సేవలకు గాను 2006లో పద్మశ్రీ, 2023లో పద్మవిభూషణ్ అందుకున్నారు. సుధామూర్తి రచించిన కన్నడ నవల డాలర్ సోసే ఇంగ్లీష్లో డాలర్ బహుగా అనువదించబడింది. తర్వాత ఇదే నవల 2001లో జీటీవీలో సీరియల్గా వచ్చింది.